గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ దాంతోపాటు టుడేస్ వ్లాగ్ ఈజ్ గోయింగ్ టు బీ సో స్పెషల్, సో స్పెషల్ టు మీ అండ్ మీకు కూడా. ఎందుకంటే నేను Q&A పెట్టిన తర్వాత ఐ గొట్ టు నో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు టు లిసన్ అబౌట్ లా, నేను ఏం చేస్తున్నాను అండ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్. అంటే ప్రతిదీ అంటే రెండు ఒకటే అనుకోండి, దాని గురించి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు స్లోగా అర్థమైంది అనమాట. సో అందుకే ఇంకా వ్లాగ్ చేద్దామని అనుకున్నా. బికాజ్ మీరు అడిగినారని చెప్పి, ఎందుకంటే అసలు నా ప్లాన్లో కూడా లేకుండే దీని గురించి అసలు వ్లాగ్ చేయాలని చెప్పి. జస్ట్ ఏదైనా మొత్తం హోల్సమ్ వీడియో ఏదైనా పెడదాం తర్వాత అనుకున్నాను. బట్ యా, సో ఈరోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు మై కాలేజ్. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాము, ఏంటి సంగతి, అదంతా నేను చెప్తాను. దానికంటే ముందు మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం వెళ్ళే కంటే ముందు నేను ఒక చిన్న ఇంట్రో లాగిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఏంటి సంగతి ఏంది అని చెప్పి. నేను ఫస్ట్ టైం ఆ కాలేజ్ విజిట్ చేస్తున్నాను అనమాట. కాలేజ్కి వెళ్తున్నాను. అండ్ ద థింగ్ ఈజ్, నేను ఇంకా ఏమంటారు అక్కడ నేను ఇంకా రిపోర్ట్ అవ్వలేదు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం రిపోర్ట్ అవ్వాలి కదా కాలేజ్లో. సో నేను ఇంకా రిపోర్ట్ అవ్వలేదు. అండ్ యు నో వాట్, మనము రిపోర్ట్ అయ్యేదానికి కొన్ని డేస్ ఇస్తారు కదా, ఈ డే నుంచి ఈ డే పర్టికులర్ ఆ డే వరకు మీరు రిపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ గెస్ వాట్, నేను ఆ టైం కాకుండా ఆ నెక్స్ట్ డే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా అంటే ఆ రిపోర్టింగ్ టైం కాకుండా నెక్స్ట్ డే వెళ్తున్నాను. అండ్ ఐ రియలీ డోంట్ నో, నేనైతే అసలు దేవుడిని కోరుకుంటున్నాను అంటే ఇంకా సీట్స్ అవైలబిలిటీ ఉండాలి అని చెప్పేసి. బికాజ్ మనకు సీట్ వచ్చింది, కానీ మనం రిపోర్టింగ్ టైంలో లేకపోతే దే మే క్యాన్సిల్ ది సీట్ కదా. సో నాకు అదొక్కటి టెన్షన్ అయిపోతుంది అనమాట, లోపల వస్తుందా లేదా, ఉంటుందా లేదా అని చెప్పేసి. అండ్ మా డాడీ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి 50-50 ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు అందరు చాలామంది. అంటే డాడీకి అనుకున్నాడు 50-50 ఛాన్సెస్ ఉంటాయి సార్ అని చెప్పారు. బట్ ఐ హోప్ నాకు రావాలి అని చెప్పేసి. రాకపోతే నా ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది గాయస్. ఎందుకంటే ఏ ముఖం పెట్టుకొని అడగమంటారు నన్ను, ఏ ముఖం పెట్టుకొని అడగాలి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను వెళ్ళాలనుకున్న కాలేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా, నేను ట్రిప్కి వెళ్తాను, ట్రిప్లో ఎంజాయ్ చేస్తాను అని చెప్పాలా? చెప్పలేం కదా. సో అది కూడా క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయం అవుతుంది. కాబట్టి ఐఎమ్ సో స్కేర్డ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. బట్ థ్యాంక్ఫుల్లీ అంతా మంచిగా జరగాలి. ఇంకా మనం లేట్ చేయకుండా, ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ మోరోవర్ నాకు కూడా ఈరోజు షాకింగ్గానే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏంది కథ, ఏం జరుగుతుందని చెప్పేసి. మీకు వినిపిస్తుందా? ఈ వ్లాగింగ్ ఏదో నాకు అర్థం కాదు. నేను వ్లాగ్ చేసేటప్పుడు వీళ్ళు వ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఈ పక్షులు చిప్ అని చెప్పేసి. సో ఇంకా మనం లేట్ లేకుండా కిందికి వెళ్దాము. అన్నీ ఆల్ సెట్ అనమాట, కావాల్సిన సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ సెట్. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటో తెలుసా, నేను పోవడమే ఒక రోజు లేట్ పోతున్నాను అక్కడికి రిపోర్టింగ్కి. అండ్ దాంతోపాటు నా దగ్గర టీసీ లేదు. ఇమాజిన్ మై సిచ్యువేషన్. ఓకే గైస్, ఎక్కువ మాట్లాడితే మొత్తం నా ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ చెప్పేసేలా ఉన్నాను. ఇంకా లెట్స్ గో. అండ్ బిఫోర్ హ్యాండ్ చెప్తున్నాను, ఐ డోంట్ నో హౌ దిస్ వ్లాగ్ గోస్ అండ్ ఎట్లా వెళ్తుందో, ఏం వెళ్తుందో, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఐఎమ్ ఎక్సైటెడ్. స్టే ట్యూన్డ్. ఇప్పుడు మీ పాప So we are in campus. That's my lunch spot. Oh, nice. So hello guys, and so నేను అసలు రికార్డే చేయలేదు. అట్లా అదంటే జస్ట్ ఊరికే అందం ఏ సైడ్ ఉంటే ఆ సైడే ఫోకస్ చేస్తాను నేను. విషయం ఏమైందంటే, మేము అన్నమాచార్య యూనివర్సిటీకి వెళ్ళామని మీకు తెలుసు కదా. మేము వెళ్ళినప్పుడు యూ వోంట్ ఈవెన్ బిలీవ్ మీ, యూట్యూబ్ ఛానల్ నాదా మా అమ్మదా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మేము మాల్కి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మనే పలకరించినారు అందరూ. అంటే నన్ను కూడా పలకరించినారు. బట్ మెయిన్గా ఇక్కడ నేను ఏదో పక్కన బాడీ గార్డ్ టమోటా అన్నట్టుగా ఫస్ట్ నన్ను పలకరించి దాని తర్వాత ఆంటీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎంతమంది కదమ్మా అన్నమాచార్యలో. అయితే అన్నమాచార్యలో చాలా మంది మనటివి
చాలా మంది అసలు ఫస్ట్ షాక్ అయినారు, ఎందుకంటే అప్పుడే లంచ్ బ్రేక్ అనమాట 12 o'clockకి. సో ఇట్లా బయటకు వస్తూ ఉన్నారు, నేను ఇట్లా లోపలికి వెళ్తా ఉన్నాను. చాలా మంది చూసి షాక్ అయినారు అండ్ చాలా బాగా మాట్లాడినారు కూడా. ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. నేను కొంచెం స్లోగా వెనకాల వస్తా ఉన్నా, నాకు ఏదో మెసేజ్ వచ్చింటే చూసుకుంటూ. అప్పుడే ఇట్లా ఎంటర్ అవుతా ఉన్నారు గర్ల్స్. ఒక నిమిషం షాక్, ఒక నిమిషం షాక్ అయినారు మొత్తం అంతా. ఒక అమ్మాయి అయితే నా చేయబట్టుకొని అట్లే షేక్ హ్యాండ్ ఇస్తూనే అన్నీ అడుగుతుంది. ఆంటీ ఎలా ఉన్నారక్క, అక్షయ్ ఎలా ఉందక్క, అంకుల్ ఎలా ఉన్నారక్క అని. తెలియదు కదా వాళ్ళకి, మా అమ్మ వాళ్ళు కూడా వచ్చినారని చెప్పి. మళ్ళీ అయిపోయిన తర్వాత మేము అక్కడంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాక చేసినాం అనమాట. అండ్ అయినో మీరు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే చేరిపోయినారా లేదా అని చెప్పేసి. నేను చెప్పాను కదా, ఈధర్ చేరితే నేను అక్కడ చేరుతాను, లేకపోతే నాకు ఇంకా వేరే కాలేజెస్ వచ్చాయి దాంట్లో ఏదైనా చేరుతాను అని చెప్పాను కదా. సో నేను అన్నమాచారి అయితే ఇప్పుడు చేరట్లేదు అనమాట. బికాజ్ నాకు కొంచెం నేను ఆన్లైన్లో చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి నాకు అక్కడికి ఎవ్రీ టైం నేను ఉండే ప్లేస్ నుంచి, మా ఊరు నుంచి అక్కడికి రాజంపేటకి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది కదమ్మా. ఎవ్రీ వీక్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎవ్రీ మంత్ 3rd week మూట్ కోర్ట్ ఉంటుంది అనమాట. అంటే రిహార్సల్స్ లాగా ఆ టైప్లో ఉంటుంది, నీకు పర్టికులర్గా ఇచ్చి. నాకు ఎట్లా తెలుసు అంటే, నాకు మా ఫ్రెండ్స్ ఉండే అనమాట, లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ బెంగళూరు వాళ్ళు చాలామంది లా వాళ్ళే ఉండే అనమాట. సో నాకు బాగా తెలుసు అది. చెప్పినారు ఇట్లా ఖచ్చితంగా 3rd week అయితే పక్కా రావాల్సిందే. అండ్ వచ్చి 3rd week 1 రోజు 2 రోజులు కాదు, వీక్ మొత్తం జరుగుతూ ఉంటాయంట. సో అవి మేనేజ్ చేయడానికి కూడా అవ్వదు అని చెప్పారు. ఇంకా నేనైతే ఆబ్వియస్లీ ఒకసారి కుదిరితే ఇంకొకసారి అసలు కుదరదు, చాలా దూరం అండ్ కష్టం అయిపోతుంది. కాబట్టి మేమేమనుకున్నామంటే కడప అయితే మనకి ఈజీ కదా, సో అందుకు కడపని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేను మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకున్నా, ఇంకా నేను వచ్చి కూర్చొని ఉన్నాను అనమాట. సో చూద్దాం ఏమవుతుందో ఏందో, నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు తమరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అమ్మ చూడండి గైస్, ఎక్కడ చూసినా షాపింగ్, ఎక్కడ చూసినా కానీ ఏదైనా అట్లనే చేస్తూ ఉంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మన షాపింగ్ అంటే ఏముంటుంది, స్కిన్ కేర్, డ్రెస్సెస్ అట్లుంటాయి. పాపం మా అమ్మ వాళ్ళు ఏం షాపింగ్ చేస్తారు, మా అమ్మ చూడండి ఏం షాపింగ్ చేస్తుందో, ఇంటికి కిచెన్కి కావాల్సిన గ్లాసెస్ అవి ఇవి షాపింగ్ చేస్తుంది. సో వాళ్ళు షాపింగ్ చేస్తే మన కోసమే షాపింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదమ్మా. అని అనుకోవద్దు. మా అమ్మ చీరలు కూడా షాపింగ్ చేస్తుంది, చాలా షాపింగ్ చేస్తుంది మా అమ్మ. శారీస్ మా అమ్మ ఒకసారి కూడా కట్టదు. లేదు బట్ చాలా వరకు అమ్మ వాళ్ళు అవే షాపింగ్ చేస్తారు. సో మా అమ్మ రిచ్ కాదంటే నేనే నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ రిచెస్ట్, నేను మా చెల్లి పేదోళ్ళం. మా అమ్మ ఫుల్ రిచ్, ఇంకా రిచ్ పార్టీ మా అమ్మ. సో దట్స్ ఇట్ గైస్. అండ్ నేను తర్వాత మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత ఎల్సీయూ. ఇప్పుడు ఎందుకంటే ప్రశాంతంగా చిట్టి ముత్యాల బిర్యానీ తిన్నాము, చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ. మా డాడీ చూడండి ఇక్కడ క్యూట్గా వస్తున్నాడు. సో మా అమ్మ ఇక్కడ ఫ్రెష్గా పూలు అమ్ముతున్నారని ఫ్రెష్గా పూలు తీసుకుంటున్నా అనమాట. బర్డీ హాయ్, బర్డీ డాడీ కోసం వెయిట్ చేస్తున్నావా? డాడీ బయటికి వెళ్ళాడు, డాడీ ఇప్పుడే రాడంట. దట్స్ ట్రూ. ఏమది వస్తాడులే రెండుసేపైనాక మళ్ళా బర్డీ. సో ఫైనలీ వీ రీచ్డ్ హోమ్. అండ్ మా అమ్మ ఇక్కడ తలుపు తీయడానికి ఎంత కష్టపడుతుందో అర్థం కదా. సో ప్రెజెంటింగ్ యూ నాన్న ప్రేమికురాలు, నాన్నకు ప్రేమతో అక్కడ ఎన్టీఆర్ గారు అంత కష్టపడి ఇట్లా డుమ్ డుమ్ చక్ చక్ డుమ్ డుమ్ చక్ అని చేస్తే మా బడ్డీగాడు ఏం చేస్తాడో చూస్తారా? అక్కడ చూడండి, తోకు కూడా ఊపుతున్నాడు. ఏం బడ్డీ ఆడ కూర్చున్నావు? డాడీ కోసమా? ఎటు బడ్డీ డాడీ పిలిచు. ఎట్లా పిలుస్తాడు వాడు ఇప్పుడు? బో 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 అంటాడు. చూసింది ఇప్పుడు దాన్ని అంతా తేలుద్దామని వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో గుంటనక్కలాగా కదా, నిజం. హలో క్యూటీ పైస్. నాకు తెలిసి ఎప్పుడు లా అండ్ మేము బయటికి వెళ్ళాము, దాని తర్వాత ఇంకా నేను అసలు బ్లాగ్ ఏదిలే. అండ్ టైం తెలుసు ఇప్పుడు 11:42 అట్లా అవుతుంది అనమాట. అండ్ గెస్ వాట్, అసలు
ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. మనకి 100K వచ్చిన తర్వాత మీరు చాలామంది అడిగినారు వెయిటింగ్ ఫర్ సిల్వర్ ప్లే బటన్ అని చెప్పేసి. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ సిల్వర్ ప్లే. క్యూట్ ఇంత ఉంటుందా బుజ్జిగా. సో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఎప్పుడు దాన్ని మనము రీడీమ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. బికాజ్ అన్నీ మనవి అంటే 100K ఎలా వచ్చాయి అంటే ఏమన్నా దాంట్లో ఫేక్ ఉందా ఆర్ ఏదైనా దానికి సంబంధించిందంతా వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట యూట్యూబ్. ఓకే, బ్యాక్ ఎండ్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను కూడా అందుకే ఇంకా వదిలేసిన అనమాట ట్రై చేసిన తర్వాత. సో వాళ్ళు చెప్పినారు దట్ నాకు నోటిఫికేషన్ వస్తుంది దట్ నేను రీడీమ్ చేసుకోవచ్చు ఇట్లా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అంటే రావాలనుకున్న టైంలో అని చెప్పేసి. అండ్ గెస్ వాట్, జస్ట్ ఇప్పుడే నేను యూట్యూబ్ ఓపెన్ చేసాను అనమాట, అనాలిటిక్స్ చూద్దాము ఏంది అని చెప్పేసి. అసలు నా చేతి చల్లగా ఉంది. ఓ మై గాడ్, వావ్, నైస్. You redeem your silver creator award, way to go on reaching 100K subscribers అని వచ్చిందన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనకైతే అరౌండ్ ఎంత ఐ థింక్ 110+ ఉంది మనకి, ఇప్పుడు 110K ప్లస్ ఉంది. సో ఇంకా మనం వీఆర్ అఫీషియల్లీ గోయింగ్ టు గెట్ సిల్వర్ ప్లే బటన్. ఎప్పుడు వస్తుంది తెలీదు, బట్ నేను మీ ముందరే రీడీమ్ చేద్దాం అనుకున్నాను. రీడీమ్ అంటే వీఆర్ గోయింగ్ టు అప్లై అనమాట. సో మనకి వస్తుంది అది సిల్వర్ ప్లేది. సో ఐమ్ రియలీ 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 ఎక్సైటెడ్. అందుకే మీకు కూడా చూపిద్దామని అనుకున్నా, ఎందుకంటే మీలో కూడా చాలామంది వర్ సో ఎక్సైటెడ్ అక్క సిల్వర్ ప్లే బటన్ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు వచ్చేస్తుంది అని చెప్పేసి. సో యా, కలిసి చేద్దాం ఒక 3, 2, 1 గో. ఓకే, సో societyawards.comలోకి ఎంటర్ అయింది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి వీ హ్యావ్ సిల్వర్ ప్లే, గోల్డ్, తర్వాత ఇది డైమండ్. సో అవి 3 ఉన్నాయి. Congratulations on reaching a YouTube Creator Award milestone. We want to celebrate you and recognize the hard work you have put into create great content and grow your channel and community. Okay, so అదంతా నేను కొంచెం ప్రాసెస్ చదువుకోవాలి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. అందుకే స్టార్ట్ చేసినాను. అండ్ మోర్ ఓవర్ అసలు ఇట్స్ బీన్ 2 days, 2 days అయింది. నేను అసలు బ్లాగ్ దిడమే మర్చిపోయాను అనమాట. అసలు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనే మర్చిపోయాను. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ మై అప్కమింగ్ ట్రిప్. మీరు నెక్స్ట్ బ్లాగ్ ఖచ్చితంగా ట్రిప్దే చూస్తారు ఇది అయిపోయిన తర్వాత. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను అవి ఇవి చూసుకుంటా, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏంది అని చెప్పేసి. బికాజ్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ సోలో. సో యా మన ఫలితాలన్నీ బయటకు వచ్చాయి అండ్ ఇట్స్ ఎ సక్సెస్. నేను ఇంకా టికెట్ అయితే బుక్ చేయలేదు, బట్ ఇట్స్ ఎ సక్సెస్. ఇట్స్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. ఎక్కడికి ఏంది అని చెప్పేసి మీరు కామెంట్ పెట్టండి, ఎందుకంటే మీకు చాలామందికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎక్కడికి అని చెప్పేసి. అండ్ నాకు తెలిసి మీరు చాలామంది నన్ను అక్కడ కలిసి ఉంటారు కూడా. ఈ టైం అంటే ఈ బ్లాగ్ అప్లోడ్ అయినప్పుడు కూడా నేను అక్కడే ఉంటాను. సో ఓకే, ఇంకా మనం లేట్ లేకుండా ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. లేదుకో ఎప్పుడైతే నాకు వర్క్ ఉంది అది కంప్లీట్ చేసుకోవాలి. 11:45 అయింది అనమాట. ఇంకా నేను ఇంకొక 4-5 డేస్లో నేను వెళ్ళబోతున్నాను అక్కడికి. మనం ట్రిప్కి వెళ్తున్నామంటే ముందే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి, సో దట్ మనం మంచిగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు అవన్నీ కూడా చూపిస్తాను నేను. సో జస్ట్ బీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్, ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ దవిడిదిబిడిగా ఉంటుంది. సో ఇంకా మనం రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్. హాయ్ మామ్. ఏంది మా నువ్వు అక్కడి నుంచి సిగ్గుపడుతావు తిరిగి చెప్పుకోకుండా? హాయ్ పండు. హాయ్, ఏం చేస్తున్నావు? ఈరోజు చాలా స్పెషల్స్ కనిపిస్తున్నాయి మాకైతే. అన్ని స్పెషల్స్ ఏం లేవు, చికెన్ అండ్ రైస్. చికెన్ అంటేనే స్పెషల్, చికెన్ అంటే స్పెషల్, స్పెషల్ అంటే చికెన్. ఫస్ట్ మాకేంది అన్నం చూపిస్తావు, వైట్ రైస్. చికెన్ ఏమైంది అంత చిన్న మాడుతున్నావు? చికెన్ కర్రీ ఆల్రెడీ డాడీ తినేసారు. యా, నువ్వే లేట్ వచ్చి. చికెన్ కర్రీయే కాదు, మళ్ళీ అమ్మ చికెన్ ఫ్రై కూడా వేసింది అనమాట. ఫ్రై కావాలంటే యా, చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టం చెప్పండి గైస్. చికెన్ ఫ్రైలో మళ్ళీ జీడిపప్పులు వేస్తే ఇంకా అసలు టేస్ట్ మారిపోద్ది కంప్లీట్గా కదా. సెట్టా? అవును, సూపర్ ఉంటుంది. యా, ఇంకా వేడి రసం. మీలో చాలా మంది నన్ను మిరియాల రసం అమ్మకి రెసిపీ అడిగినారు. అంటే నేను బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి దోశ తిన్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. దాని తర్వాత ఇంకా నేను చాలాసేపు అయిపోయింది వర్క్ చేసుకుంటాను నేను. ఇప్పుడు నాకు ఫుల్ ఆకలి అయిపోతా ఉంది. ఓకే, అండ్ ఇక్కడేంటి? ఇది పెసరట్టు, ఒక పెసరబాళ్ళు నానబెట్టుకున్నా. అవును, ఇది మిక్సీ కొట్టేసుకుని పిండి వేసుకుని పెసరట్టు వేసుకుని నైట్కు. ఇవి జొన్నలు నానబెట్టా.
ఓకే, ఇవి ఏం చేసుకోవచ్చు అంటే దోశ వేసుకోవచ్చు, దాంట్లోకి మిక్స్. దాంట్లో మిక్స్ నువ్వు ఎలా చేయాలని? దీన్ని ఉడకబెట్టేసి నైట్ తిన్నావు చూడు, సాలడ్ లాగా. సలాడ్ లాగా. ఓకే, సూపర్. ఏది కావాలంటే అది నానబెట్టి పెట్టారు. ఓకే, సూపర్ డూపర్. నేను ఇంకా ప్లేట్ తెచ్చుకుంటా, నాకు ఆకలి అయిపోతుంది, తినేస్తాను. నోరు పాపం ఊడుతున్నట్టుంది. ఇది బడ్డీ అన్నాము, బడ్డీ. యా, ఓకే డన్. బడ్డీకి సపరేట్గా వేస్తుంది ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేయదు అనమాట. పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని కుక్ చేస్తుంది అనమాట, అంతే కదా. ఏం లే మసాలా కారంలా ఏం లేదండి, అది అలానే తింటది, కారం తిందు. అలా అలవాటు చేసాము, హెల్త్కి మంచిది కాబట్టి. అందుకే బోన్స్ అంత 6 ప్యాక్ గాడు ఉన్నట్టుంటాడు వాడు. నేను ఇన్స్టాలో చూస్తూ ఉంటా కదా వీడియోస్, ఎవరివైనా వాళ్ళు కూడా అంతే, డాగ్స్కి కారాలు అవన్నీ ఏం పెట్టరు, జస్ట్ పసుపు అవి కొంచెం కారం వేసాను, గీ రోస్ట్, అదే గీ ఫ్రై. మా అమ్మ ఎక్కువ గీస్ ఎక్కువ యాడ్ చేస్తుంది, నాకు అంతగా ఏం లేదు, నేను కొంచెం నీ ముందరే వేసాను కదా ఇప్పుడు తింటా, ఎందుకు తింటా. ఓకే, నేను ఇంకా ప్లేట్ తెచ్చుకుంటాను కావలేదు. అండ్ ఆల్సో గైస్, మా అమ్మ మోస్ట్లీ ఎక్కువగా ప్రతిసారి నేనంటే ఎక్కువ తినను, బట్ అమ్మ డాడీ అయితే ఇద్దరు ఖచ్చితంగా ఇట్లా సాలడ్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఫస్ట్ ఇవి తినేసి మళ్ళీ తింటారు, బికాస్ ఫైబర్ ఫస్ట్ పోతుంది మంచిగా అని చెప్పేసి కదా. యా, సో చెప్పింది నేనే, కానీ పాటించాం, అందరికీ చెప్తా ఉంటాం మనం. కొత్తగా పెట్టారు, ఇలా చేశారు. బర్త్డే విడుదల, నాకు విడుదల అని పిట్టకి విడుదల అంటే ఇట్లా లైట్ వేసింది, మంచి పని అయింది. బర్త్డేలు వేర్ ఆర్ యూ? కనిపిస్తలేడు, ఏడున్నాడు వీడు? దా పైకి ఎక్కుదురా బడి, ఏడున్నాడు రా వీడు బాబు. ఓ మై గాడ్, బర్త్డే హై. అమ్మకి చెప్తా పైకి ఎక్కినావంటే, పైకి ఎక్కినామనుకో అమ్మకి చెప్పి నీకెందు ఎక్కినావు బిడ్డ అమ్మకి చెప్పి మా అది గట్లుండు. గైజ్, నేనే వాడిని పిలుస్తున్నాను అండ్ వాడిని నేనే మళ్ళీ అంటున్నాను అనమాట. ఫర్దర్గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. పాపం వాడు అనుకుంటా అంటాడు, ఏంద్రా బాబు మా అక్కకి ఈరోజు పిచ్చి వచ్చింది, నన్ను పిలుస్తుంది, పిలిచిన తర్వాత తిడుతుంది అని చెప్పి. అమ్మ ఇప్పుడు పూజ చేస్తుంది, పూజ అయిపోయిన తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి. మా అమ్మ కొన్ని దానిల గురించి నాతో చర్చించింది, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దోస్. సో పూజ అయిపోయినాక కలుద్దాం, ఓకే బై. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో గినదంతా ఇచ్చింది, నిచ్చును ధాన్యలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి, వజ్ర కిరీటము చూకనరండి, సాయంకాల సమయములో తల్లి వరలక్ష్మి. This guy right here, you can just see his face, like you can see this buffalo face also. జస్ట్ అలా బిల్డప్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. నన్ను మాత్రం ఏమనడు, మిమ్మల్ని అయితే కరుస్తాడు ఖచ్చితంగా కదా బడ్డీ, అంటున్నాడు బేసిక్గా కదా బడ్డీ. మీరు ఇలా డాగ్స్ క్యూట్గా బిహేవ్ చేస్తే కాబట్టి అస్సలు నమ్మకండి వాటిని, ఓకేనా. దే ఆర్ ది మోస్ట్ కన్నింగ్. బడి అంటే అది అవును, మా స్కిల్స్ నేర్పేయాలి కదా. ఇప్పుడు సడన్గా నాకు ఏదైనా అవసరం ఉంది, వాడు వేయాలి అనుకో, నువ్వు లేవనుకో, డాడీ నువ్వు ఐషవర్ లేరు, అప్పుడు నేను బడి అన్నా అనుకో, వాడు లేసి పైకి వచ్చి అక్క రే యూతల పక్క నుంచి వెనక నుంచి రమ్మన్నారా నిన్ను యువతవో. ఓకే, నువ్వు ఒక విషయం నేను అడుగుదాం అనుకున్నా. బడి జంప్ అనమా, బడి జంప్ మా ఇక్కడ రేయలే బడి జంప్ రే ఈడికి వస్తావేంట్రా నువ్వు కదవా, ఇక్కడ రా ఇక్కడికి రా, గో దేర్ గో దట్ సైడ్. జంప్ చేసింది. ఓకే, సక్సెస్ఫుల్లీ బర్త్డేని మేము కిందికి పంపించేసాం. బడి ఫేస్ చూడండి ఎలా పెట్టాడు, నీ గూడు చేదిరింది అక్కడైతే ఇక్కడైంది. అదే కదా. ఓకే మా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. మా అమ్మ కుంకుమ చూడండి ఎట్లా పూసుకుందో. మా అమ్మ పూజ చేసిందని మా అందరికీ తెలియాలి, ఇంకా మొత్తం ప్రపంచానికి. ఓకే సారీ. ఇందాక నువ్వు నాకేదో చెప్పావు, అది అక్కడ అదేంది హౌస్ హెల్ప్ ఆంటీ ఉన్నప్పుడు ఏదో చెప్పావు, ఏంటది? సుప్రీంకోర్టు. దాట్స్ ట్రూ. సో విషయం ఏంటి అంటే మనందరికీ అంటే బేసిక్గా అమ్మలు అందరు ఇప్పుడు అసెంబ్ల్ అవ్వండి 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 అంటావా అమ్మ.
మనందరికీ మనం ఎప్పుడైనా మాట వినుకోకుండా ఓర్ ఏదైనా నేను ఇదే చేస్తా, నేను అది చెయ్యను, మీరు మా పేరెంట్స్ మీరు నేనేం చెప్తే అది మీరు పాటించాల్సిందే అలా మనం ఎప్పుడైనా అన్నప్పుడు అట్లా కాదు కదా. ఎట్లా అంటే అలా చేసినాం అనుకోండి, వీళ్ళకు ఒక ఆయుధం వచ్చిందంట. మా అమ్మ అంటుంది అనమాట, ఆయుధం నేను పొద్దున్న లేకపోవడం వల్ల మా అమ్మ ఆయుధాన్ని నాకు చెప్తుంది. బేసిక్గా అదేందో మీరు కూడా వినండి, మా అమ్మ చెప్తుంది. చెప్పండి మేడం. సుప్రీంకోర్టు ఒక రూల్ పాస్ చేసిందంట. ఏందో డాడీ చెప్పాడు. ఓకే, ఇప్పుడు 18 years దాటిన వాళ్ళు పిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే ఇదే చదువుకోవాలన్నా ఇలా చదువుకొని ఎందుకు ఇలాగా ఫెయిల్ అవుతున్నారు, ఇలా చేస్తున్నారు ఎందుకు అంటే డొనేషన్లు కట్టి వాళ్ళకు ఫీజులు కట్టి అన్ని చేస్తానే బ్యాక్లాగ్స్ తెచ్చుకొని మళ్ళీ బ్యాక్లాగ్స్ డాడీ బ్యాక్లాగ్ పడింది డబ్బులు పంపి అని కొందరి టోన్ బాగుంటుంది, మైండ్ సెట్ అలా ఉంటుంది. డబ్బు అంత డొనేషన్లు కట్టి ఫీజులు కట్టి మిమ్మల్ని మంచిగా చదివిస్తా అంటే మంచిగా ఏం చేయాలా, బాగా చదువుకొని బాగా మార్క్ పర్సెంటేజ్ బాగా తెచ్చుకొని ఉండాలి కదా. కాబట్టి అలా వండుకోకుండా ఉండే వాళ్ళు ఏంది, అవును మీరు మమ్మల్ని కన్నారు కదా చదవాల్సిందే, మీరు మాకు ఫీజులు కట్టాల్సిందే అని కొందరు ఉంటారు, ముండిగా మాట్లాడుతుంటారు. ఎందుకు మనం టీవీలలో చూస్తుంటాం కదా. అలాంటి వాళ్ళను మా ఇష్టం ఇది, మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే ఈ జాబే చేస్తాము, మేము దీనే చేస్తాము, అది మా ఇష్టం, మాకు మైండ్ మెచ్యూర్ అయింది అట్లా చెప్పే వాళ్ళకని చెప్పి అది వేరే కాన్సెప్ట్. ఏం చెప్పచ్చు తెలుసా తల్లిదండ్రులు ఇప్పుడు, అప్పుడు ఏం దుబ్బే అని చెప్పచ్చు అంట, వాస్తులో ఏ వాటా రాదంట. సో అది కాన్సెప్ట్ అనమాట. మా అమ్మ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మా, ఓకేలే మీరు ఏం జాబ్ చేయాలంటే అవి చేసుకోండి పోండి, బట్ మేము పోషించాల్సిన అవసరం మాకు లేదు, మా ఆస్తుల్లో మీకు చిల్లి గవ్వ కూడా రాదు. అది రూల్ పెట్టారంట, అదేదో రూల్ పెట్టారంట, నాకు తెలీదు అదంట కాన్సెప్ట్. సో మా అమ్మ ఏమంటుంది తెలుసా, నేను మార్నింగ్ లేయను కదా, అదే ఫన్నీగానేలేమా, మార్నింగ్ లేయను, బ్రేక్ఫాస్ట్ చేయను, ఇట్లుంటాయి కదా. ఇవి కూడా దీనికి కూడా వర్తిస్తుంది. ఇది మా మాట వినడంలా, పొద్దున్న లేయడంలా నువ్వు బ్రేక్ఫాస్ట్ సరిగా టైంకి తినవు. నిన్న ఏమని చెప్పినా నీకు, 9 కల్లా లేచి కిందికి వచ్చి నువ్వు ఏదైనా ఆమ్లెట్ అయితే ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్, ఏదైనా సరే నువ్వు తినాల్సిందే 9కి. ఎందుకంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, నీకు ఆల్రెడీ ఒకసారి నీకు డి విటమిన్ తగ్గింది అని చెప్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, 2 వరకు వాళ్ళ చెల్లెలు ఉన్నంత వరకు ఏమో బాగా 4 వరకు అది కాన్సెప్ట్ ఏం తెలుసా. నేను మా చెల్లి ఉన్నాం అనుకో, కనీసం మేము మొబైల్ కూడా చూడమన్నమాట, మాట్లాడుకుంటా నవ్వుకుంటా. ఎట్లా నవ్వుతుంటామంటే అది ఇంకా నవ్వి 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 మాకు కడుపు నొప్పి వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటాం, ఇంకా ఆపాలరా. మీ డాడీ ఏం చెప్తాడు, అమ్మాయిని కూడా వచ్చి మన దగ్గర పడుకోమని, నిద్రపోతుంది లేదా మొబైల్ తెచ్చి. మా చెల్లి నేనుంటే మా అమ్మ మా నాన్న దగ్గరికి పోదు గైస్. బేసిక్గా మనం అంటే అందరికి ఫేమస్ అండ్ ఫేవరెట్ కాబట్టి మన దగ్గరే ఉంటారు అనమాట. మా చెల్లి కూడా అంతే. కుక్కలు పైన ఏమో బాగా ఇద్దరు ముద్దులాడుకుంటూ బాగా ఎంత బాగా మంచిగా ఉంటారు, కిందికి రాగానే మాకు టార్చర్, తలకాయ నొప్పి వస్తుంది, కొట్టుకుంటానే ఉంటారు. నేను ఇక్కడ గమ్ము కూర్చొని ఏదో టీవీ చూస్తున్నా, ఏదో ఒకటి అయిపోయింది అది గొడవ. ఇద్దరు ఇంకా ఏంది కాకులు కుక్కలు కూడా కొట్లాడినట్టు చూస్తుంటా. అది ఎవ్రీ సిస్టర్స్ కెన్ రిలేట్. మళ్ళీ మీ డాడీ ఏమో వాకింగ్ పోయింటాడు, అప్పుడేమో నా రక్తం దాగి నాకైతే తలనొప్పి వస్తుంది. డాడీ ఆడు వస్తున్నాడనగా కెమెరా వస్తున్నాడని గప్చుప్ మళ్ళీ పైకి పోయి నాకు ఏమైనా గొడవ జరుగుతుందని చూస్తే ఏముండదు, అమ్మ దగ్గర మాత్రమే యాక్టింగ్ కాదు, ఎందుకో గొడవలు అయిపోతాయి అట్లా. మేము ఇద్దరం ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంటాం. ఇది నెవర్ ఎండింగ్ థింగ్స్ గైస్ బేసికలీ. ఇలాగే సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్ మీకు నా టయర్డ్ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. అండ్ ఎక్కడికి ఏంటి అనేది ఏమైనా మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, బట్ నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అనమాట. సో దిస్ గోయింగ్ టు బీ మై సోలో ట్రిప్ ఆర్ ఏదైనా అనుకోవచ్చు. ఇంకా నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పాను, ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కువ డీటెయిల్స్ చెప్పేస్తాను కాబట్టి ఇంకా అందుకే ఫాస్ట్గా పైకి వచ్చేసినాను ఎండింగ్ ఇద్దామని చెప్పి. బికాజ్ అంతా ప్యాకింగ్ అవి ఇవి వేస్తున్నాం, అంటే చాలా త్వరలో వెళ్తున్నాను అనమాట. సో అందుకే ప్యాకింగ్ అంతా చేసేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. And if you like this video, please do like, share, comment and subscribe to my channel for more videos, and I will see you in my next video. Bye.